RR6 న్యూస్ కి స్వాగతం. రైతులు యూరియాను అధిక మోతాదులో వాడొద్దని ఏడీ శివనాయక్ పేర్కొన్నారు. మంగళవారం యూరియా వాడకంపై అవగాహన ర్యాలీ మండల కేంద్రమైన మనుబోలు సచివాలయం 1 నుంచి రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం శివనాయక్ మీడియాతో మాట్లాడుతూ అధిక మోతాదులో యూరియా వాడొద్దని సూచించారు. తక్కువ మోతాదులో యూరియా వాడితే నేల ఆరోగ్యం పెంచాలని సూచించారు. గత 2 రోజులుగా అన్ని గ్రామాల్లో యూరియా వినియోగంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యూరియా బదులుగా పచ్చి రొట్ట విత్తనాలు, PMDY లిక్విడ్లు వాడాలని సూచించారు. యూరియాని అధికంగా వాడడం వల్ల చీడపీడలకు గురవడమే కాకుండా వ్యవసాయంపై అధికార భారం పడుతుందని యూరియాను మితంగా వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాడ రామిరెడ్డి, సీనియర్ నాయకులు, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య, MT ముజీర్, DMMT వరలక్ష్మి, LTO శ్రీను, గీతా వెంకటరమణయ్య, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, సుధీర్ రెడ్డి, సుబ్బయ్య, పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు. మనము ఇలా మాత్రమే ఏ గవర్నమెంట్ మనం పట్టించుకోలేము. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఏమవుతుందంటే నేను ఎందుకంటే మనకి ఎక్కువ రైతులకు కూడా ఒక చిన్న అవగాహన సదస్సు, అంటే యూరియా వాడద్దని చెప్పట్లా, ఎరువులు వాడద్దని చెప్పగంట సేపు 10 నిమిషాలు కొద్దిగా వినండి. ఉన్నారు, సొసైటీ అందరూ ఉన్నప్పుడు మనకి మంచిగా పరిస్థితి ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు శివనాయక్, సహాయ వ్యవసాయ సంచాలకులు, పొదలకూరు. ఈరోజు మనబోలులో రైతులకు ఈ యూరియా వినియోగంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ సదస్సులో మన మనబోలు నాయకులు రామిరెడ్డి గారు, అదే రకంగా కిరణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, రైతు సోదరులు చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వ యొక్క ఆదేశాలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల ప్రకారము నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ యూరియా వినియోగంపై అవగాహన సదస్సులు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ మనుబోలు గ్రామంలో యూరియా వినియోగంపై అవగాహన సదస్సు రైతులకు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులకు ముఖ్యంగా మేము తెలియపరిచింది ఏంటంటే ఈ కార్యక్రమంలో యూరియా వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యం పెంచమని చెప్పడం జరిగింది. యూరియాని తగ్గించి యూరియా ప్లేస్లో పచ్చిరొట్ట ఎరువులు కానీ, అదేవిధంగా PMDS కిట్స్ కానీ వేసుకొని భూమి యొక్క భూమి యొక్క సారవంతాన్ని పెంచమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ యూరియా వాడకం ఎక్కువ అవటం వలన చీడపీడలు కూడా ఎక్కువ ఆశించటం, దాని మీద అధికమైన భారం పడటం, అంటే వ్యవసాయ భారం పడటం జరుగుతుంది. కాబట్టి యూరియాని వాడమని చెప్తున్నాం, కానీ అధిక మోతాదులో వాడకుండా దానికి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో యూరియా వాడకాన్ని తగ్గించమని చెప్పి అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం కింద ఈ PMDS కిట్స్ సాగు చేయటం కానీ, పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయటం ఎక్కువ శాతంలో సాగు చేయమని చెప్పి కూడా రైతులకు సూచించడం జరిగింది.